జర్నలిస్టులు అంటే సమాజంలో ఒక గౌరవం, దిశానిర్దేశం, ఫోర్త్ పిల్లర్ ఇవన్నీ అంటుంటాం. కానీ ప్రస్తుతం సమాజంలో జర్నలిస్టులు అంటే నిజంగా కాసింత గౌరవం తగ్గింది అని చెప్పాలి. దీనికి చాలా చింతిస్తున్నా నేను. సో ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్ సీజ్ చేశారు. ఆ ప్రెస్ క్లబ్ సీజ్ చేస్తుంటే నాకు కూడా చాలా బాధ అనిపించింది. సో ఎందుకు సీజ్ చేయాల్సి వచ్చింది, అసలు దాని వెనక ఏం జరిగింది అనేది ప్రజలకు తెలియాలి. ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళి కలెక్టర్ గారిని, ఆనంద్ గారిని, జర్నలిస్టు సంఘాలు అన్ని సంఘాలు 1, 2 కాదు, మొత్తం ఆల్ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరూ కూడా వచ్చారు. అందరూ ఒక తాటిపైకి రావడం చాలా సంతోషకరం. కానీ తులసి వనంలో గంజాయి మొక్కలు అన్నట్టుగా అక్కడక్కడ కొంతమంది జర్నలిస్టులు, ఈ చిన్న పత్రికలు, ప్రింట్ మీడియా ఇలాంటి అక్కడక్కడ ఉంటారు. ఇది ప్రతి డిపార్ట్మెంట్లో కామన్. ఇది ఒక రెవెన్యూ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లో. సో ఈ విధంగా జర్నలిస్టులు కూడా కొంతమంది ఉన్నారు. సో ఈ ప్రెస్ క్లబ్ 1976లో ఏర్పడింది. అప్పటి నుంచి కూడా చాలామంది మా పెద్దలు అంటే మా సీనియర్ జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా ఎంతో కృషితో, పట్టుదలతో ప్రెస్ క్లబ్ను చాలా డెవలప్ చేశారు. వారందరికీ ధన్యవాదాలు. సీనియర్ జర్నలిస్టులందరికీ. కొంతమంది చనిపోయారు, కొంతమంది వయసు రీత్యా వృద్ధులు అయిపోయారు, ఇంకా కొంతమంది ఇప్పటికీ సిన్స్ ఉన్నారు. వారందరి సేవలు కూడా మేము మరవలేనివి. మేము ఈ మధ్య కొత్తగా జర్నలిజంలోకి వచ్చినా కానీ ఆ ప్రెస్ క్లబ్ను ఒక ప్రక్షాళన చేయాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చిందంటే మేము డైరెక్ట్గా వెళ్ళి మేము కూర్చొని మాట్లాడితే ఇది సాల్వ్ అయ్యే సమస్య కాదు. నువ్వెంత అనుకునే పరిస్థితి. అక్కడికి కూడా ఎంఆర్ఓ గారు వచ్చారు, ఈసీఓ వచ్చారు. వీరందరూ వచ్చినప్పుడు కూడా అక్కడికి చిన్న గొడవలు అవన్నీ అయ్యాయి ప్రెస్ క్లబ్లో. సో ఏదేమైనా చివరికి ప్రెస్ క్లబ్ సీజ్ చేసి ఒక నెల తర్వాత దాన్ని మళ్ళీ పునఃప్రారంభం అంటే ఏ విధంగా ప్రారంభిస్తాము, దాన్ని ఏ లెవెల్కి తీసుకుపోతాం అనేది నెక్స్ట్ అంటే మాటల్లో చెప్పం కానీ చేతల్లో చేపించే జర్నలిస్టులు మేము ఖచ్చితంగా ఆ విధంగా చేస్తామని ఈ విధంగా ఈరోజు అందరికీ అంటే మన తోటి జర్నలిస్టులందరికీ కూడా చెబుతున్నాం. ఎందుకంటే అక్కడ కొన్ని అవన్నీ మేము అందరూ ఎప్పుడు కూడా జర్నలిస్టులందరూ ఒక తాటిపైకి ఉండాలా అనేది నా ఉద్దేశం. ఏది ఏమైనా అనంతపురం నడిబొడ్డున టవర్ క్లాక్ దగ్గరలో బ్రిడ్జిమోట్లో దాదాపు 24-25 సెంట్లు ఏమో ఉంది. అక్కడ ఒక సెంటు ₹1,00,00,000. అప్పట్లో కలెక్టర్ గారు కొన్ని బిల్డింగ్స్ కట్టించారు. సత్యసాయి బాబా గారు ఫస్ట్ బిల్డింగ్ ఒకటి కట్టించారు ప్రెస్ క్లబ్కి. ఆ తర్వాత కలెక్టర్ గారు సోమేష్ కుమార్ గారు ఎవరో నాకు అంతగా ఐడియా లేదు, సోమేష్ కుమార్ గారే అనుకుంటా. ఆ తర్వాత 2 బిల్డింగ్లు కట్టారు. తర్వాత చాలా బాగుంది. కానీ ఈ మధ్యకాలంలో కొంచెం ప్రెస్ క్లబ్ను సరిగా ఉపయోగించుకోలేకపోయాం. దాంట్లో కొంతమంది ఐక్యతగా లేకోకుండా ఆ హోటల్స్కి ఇవ్వడము, ఆ రెంట్లకి ఇవ్వడము, రెంట్ల కంటే ముందు నుంచి ఉంది, దాన్నే మేము తప్పు పట్టట్లేదు. కానీ ఏమంటున్నామంటే ఒక పద్ధతిగా ఏదైనా ఒక బైలాస్ ఉండాలి, ఒక కమిటీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలన్న ఉద్దేశంతో ఆ స్థలం అప్పట్లో ఇచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా అది రెవెన్యూకి సంబంధించిన ఆస్తిగా మిగిలిపోయింది. అలా కాకుండా ఈ జర్నలిస్టులందరినీ కూడా ఒక కమిటీ వేసి ఎన్నికలు జరిపి దానికి ఒక బైలా తయారు చేసి ఒక అకౌంట్ తయారు చేసి దానికి ఏమన్నా దాని నుంచి రెవెన్యూ ఏమన్నా వస్తే, ఎందుకంటే వీళ్ళని అడుక్కోవడం ఎందుకు, నడిబొడ్డున 25 సెంట్లు ఉంది, దాన్ని ఒక 3-4 ఫ్లోర్లు ఏదైనా కమర్షియల్ కాంప్లెక్స్ మాదిరి కట్టి ఒక ఫ్లోర్ అంతా కూడా ప్రెస్ క్లబ్కు పెట్టి మిగిలిందంతా కూడా కమర్షియల్గా చేస్తే ఏ విధంగా ఉంటుందనేది జర్నలిస్టు సంఘాలు అందరం కూడా ఆలోచించాం. ఆ విధంగా అడుగులు వేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇందులో ఏదో సీనియర్లను పక్కన పెట్టినారో లేకపోతే ఇంకొకరికి స్వలాభం కోసమో ఏదైతే కాదు. ఈరోజు అన్ని సంస్థలకు సంబంధించిన అంటే అన్ని జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించిన వ్యక్తులు, అన్ని ఛానళ్ళు, అన్ని ప్రింట్ మీడియా వాళ్ళు కూడా ఈరోజు రావడం నిజంగా ఒక శుభ పరిణామం అని చెప్పాలి. సో ఏది ఏమైనా ఇది మా మధ్య ఉన్న తేడాలు కాదు, మనస్పర్ధలు కూడా అంతకంటే కాదు. అందరినీ కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతో కొన్ని ఒక్కొక్కసారి ప్రక్షాళన చేసేటప్పుడు చిన్న మనస్పర్ధలు, చిన్న గొడవలు ఇవన్నీ వస్తాయి. సో నేనేంటంటే నా రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్, అందరూ కూడా కలిసికట్టుగా
దాన్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలా. అంతెందుకు మన మిత్రులు వేరే వేరే పెద్ద ఛానళ్ళకు సంబంధించిన వాళ్ళు వేరే జిల్లాల నుంచి ఏదన్నా వచ్చినప్పుడు వారికి అకామిడేషన్ చేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎవరన్నా వచ్చినప్పుడు కనీసం అక్కడ బెడ్డు, మంచి బాత్రూమ్స్, వాళ్ళకి సంబంధించిన ఎండాకాలం వస్తే ఏసీలు ఇవన్నీ ఏం లేవు. సో ఆ విధంగా ఒక మంచి విజయవాడ, తిరుపతి, ఈ విధంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో మంచి ప్రెస్ క్లబ్లు ఉన్నాయి. అంటే ఒక 3 స్టార్ హోటల్ లాగా ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా ఒక అటెండరు, దానికి సంబంధించిన ఒక వాచ్మెను ఈ విధంగా పెట్టి మంచిగా వసతులు కల్పించి వేరే ఊరు నుంచి ఎవరైనా జర్నలిస్టులు వచ్చినా కూడా అక్కడ సేద తీరుదాం, కొద్దిసేపు కూర్చుందాం, కనీసం అక్కడ పత్రికలు కూడా ఉండట్లేదు, ఏదో కొన్ని పత్రికలు వేస్తున్నారు. ఆ విధంగా కాకుండా ప్రెస్ క్లబ్లోనే ఇప్పటి నుంచి ప్రెస్ మీట్లు కూడా అక్కడే పెడితే ప్రెస్ క్లబ్కు కూడా ఆదాయం వస్తుంది. రేపొద్దున ఎవరైనా జర్నలిస్టులు ప్రమాదవశాత్తు ఏదైనా జరిగినా వారికి ఏదైనా ఆర్థికంగా సహాయం చేయడం, లేదా ఎవరైనా జర్నలిస్టు చనిపోతే వారికి ఆర్థికంగా సహాయం చేయడం, ఇవన్నీ చేయొచ్చు అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు జర్నలిస్టులు అందరూ కలిసి. దీనికి కలెక్టర్ గారు కూడా సావధానంగా నిజంగా నేను చెప్పేటివన్నీ కూడా విన్నారు. సార్ కూడా ఏదైనా సరే లీగాలిటీ ఉండాలి కదా, ఇప్పటికీ రెవెన్యూ భూమిగానే ఉంది అది ఆ ప్రెస్ క్లబ్. కానీ అలా కాకుండా దానికి లీగల్గా ఒక లీగల్ అథారిటీ తీసుకొచ్చి ఒక ప్రెస్ క్లబ్కు సంబంధించి కొంతమంది మెంబర్స్ను పెట్టి ఇవన్నీ కూడా అకౌంటబిలిటీ చేద్దామని డిసిఓ గారు మేడం కూడా అరుణకుమార్ వచ్చారు. అలాగే మోహన్ సార్, ఎంఆర్ఓ గారు, తర్వాత వాళ్ళకి సంబంధించిన సచివాలయ సిబ్బంది, సర్వేయరు, తర్వాత మా ఐఎన్పిఆర్ ఏడీ గారు అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఇది తాత్కాలికంగా ఎన్నికలు జరిగే వరకు సీజ్ చేస్తున్నాం, ఇది రెవెన్యూకి సంబంధించిన ఆస్తి, బట్ మీరందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి కమిటీని ఎన్నుకుని ఆ తర్వాత అకౌంట్ కూడా ఓపెన్ చేయాలా. ఇప్పటి వరకు ఒక అకౌంట్ ఉంది, జాయింట్ అకౌంట్. ఎక్కడుంది అది అంటే కోఆపరేటివ్ బ్యాంక్లో ఉంది. కోఆపరేటివ్ బ్యాంక్లో ఉన్నప్పుడు అది మన రోడ్డు వైండింగ్లో అది నేషనల్ హైవే వచ్చింది, బ్రిడ్జి కట్టినప్పుడు ప్రెస్ క్లబ్కు సంబంధించిన ఆస్తి కూడా కొంత పోయింది. దాంట్లో కూడా దాదాపు 10 లక్షలు 10.5 లక్షలు ఎంత సంథింగ్ డబ్బులు వస్తే నేషనల్ హైవే వాళ్ళు ఈ అకౌంట్కి వేయడానికి కుదరదు, కాబట్టి మీరు ఒక ఏదైనా కార్పొరేట్ బ్యాంకుల్లో అకౌంట్ ఓపెన్ చేస్తే అందులోకి వేస్తామని కూడా చెప్పారు. సో ఆ డబ్బులు కూడా నేషనల్ హైవే వాళ్ళ దగ్గరే ఇప్పటి వరకు ఉండిపోయినాయి. దానికోసం ఎవరు కూడా ముందడుగు వేయలేదు. సో ఈరోజు ఏదో ఒక రోజు అయితే అడుగు వేయాల్సిందే. ఆ అడుగు ఈరోజు పడింది, అందరూ ఒకటయ్యారు. ఈరోజు ప్రెస్ క్లబ్ ప్రక్షాళన అయితే జరుగుతుంది. నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవాలన్నదే ప్రతి జర్నలిస్టు కోరిక. ఇప్పుడు చాలామంది అక్కడికి రావట్లేదు ప్రెస్ క్లబ్కి. ప్రెస్ మీట్లు కూడా ఎక్కడెక్కడో R&B గెస్ట్ హౌస్ అంటే అక్కడక్కడ పెడుతున్నారు. అలా కాకుండా ప్రెస్ క్లబ్లు పెడితే మినిమం 1000-2000 వరకు పెడితే చాలా మంది వచ్చి అక్కడ పెడతారు. ఆ డబ్బులన్నీ తీసుకొని జర్నలిస్టుల సంక్షేమం కోసం వాడుకుంటే మంచిదే కదా. దీనికోసం ఎవరు కూడా స్వార్థం కోసం కాదు కదా, ఒక అకౌంటబిలిటీ ఉండాలి. కొంతమంది చేతుల్లోని కాకుండా జర్నలిస్టు సంఘంలో అందరిది, జర్నలిస్టులు అందరిది ఈ ప్రెస్ క్లబ్ అనే విధంగా ముందుకు అడుగులు వేయాలన్న ఉద్దేశంతో కలెక్టర్ గారిని కలవడం, కలెక్టర్ గారు వెంటనే స్పందించడం, వెంటనే అధికారులకు ఫోన్ చేయడం, అధికారులందరూ రావడం, ఇది సీజ్ చేయడం, పోలీసుల సమక్షంలో సీజ్ చేశాం. చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే వాళ్ళకు కూడా నివృత్తి చేశాం. సార్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా సీనియర్లను కూడా గౌరవిస్తూ ఈ విధంగా ప్రక్షాళన చేయాలన్నదే ప్రతి ఒక్క జర్నలిస్టు కళ. ఆ కళ నెరవేరే రోజు ఖచ్చితంగా ఒకటి రావాలని కోరుకుంటున్నాం. దీనికోసం ప్రతి జర్నలిస్టు అడుగు వేయాలి. ఇంకా ముఖ్యంగా కొంతమంది సూడో జర్నలిస్ట్ అనాల్లో, లేకపోతే షాడో జర్నలిస్ట్ అనాల్లో, లేకపోతే సోకాల్డ్ జర్నలిస్టులు కొంతమంది వివిధ రకాలుగా ప్రలోభాలకు గురి చేస్తూ, భయభ్రాంతులకు గురి చేస్తూ సమాజంలో జర్నలిస్టులు అంటే స్థాయి తగ్గించే విధంగా ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత, నేను కూడా యూట్యూబే పెట్టాను, తర్వాత కేబుల్, తర్వాత ఏపీ ఫైబర్ నెట్, ఆ విధంగా ఎదుక్కుంటూ పోయినాం. తప్పేం లేదు దీంట్లో, నేను సోషల్ మీడియాలో న్యూస్ పెట్టడం కూడా తప్పలేదు. కానీ బ్లాక్మెయిల్ చేసే కొంతమంది జర్నలిస్టులకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో ప్రెస్ క్లబ్లో పెట్టించి దానికి ఒక కమిటీ వేసి మెంబర్షిప్ చేసి దానికి కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఆ విధంగా ముందడుగు వేస్తే దీన్ని కొంచెం ప్రక్షాళన చేసినట్టుగా ఉంటుందన్న ఉద్దేశంతో మా సీనియర్ జర్నలిస్టులు కూడా కొంతమంది చెప్పారు. అదేవిధంగా అడుగులు వేస్తున్నాం. ఎక్కడైనా మీకు ఎవరైనా ఇట్లా వచ్చి నేను జర్నలిస్టును, నా సో నిజంగా కొంతమంది అసలు ఆ పేపర్ ఎక్కడుందో తెలియదు, ఆ ఛానల్ ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు క్యాలెండర్ కోసం వచ్చి ప్రతి అధికారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. కొంతమంది అధికారులు సీట్లు ఉండలేకపోతున్నారు, క్యాంపులను లేకపోతే అక్కడక్కడ ఇన్స్పెక్షన్ అనో పోతున్నారు. ఎందుకు? ఈ జనవరి వచ్చింది, జనవరి క్యాలెండర్
క్యాలెండర్ అని ఎంతమంది కానీ ఇస్తారండి? వందలాది మంది యూట్యూబ్ ఛానళ్ళు చిన్న పేపర్లో పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ నీ సొంతంగా నీ దగ్గర డబ్బులు ఉంటేనే, నీకు కెపాసిటీ ఉంటేనే సమాజం కోసం మేలు చేయాలన్న ఉద్దేశంతో టీవీ ఛానల్లో, పేపర్లో, పత్రికలో పెట్టుకోవచ్చు. కేవలం డబ్బు సంపాదన కోసమే, డబ్బు కోసమే ఛానళ్ళు పెడతాం, బ్లాక్మెయిల్ చేస్తాం అనే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చెక్ పెట్టే రోజు అయితే ఒకటి వచ్చింది. ఆ విధంగా మేమందరము కలిసి ముందడుగైతే వేశాం. ఇదంతా కూడా అతి త్వరలో ఒక మంచి కమర్షియల్ బిల్డింగు ఏర్పడుతుంది. జర్నలిస్టుల సంక్షేమానికి కూడా ఇదంతా కూడా రేపు పొద్దున ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతోనే ఈ యొక్క మంచి పరిణామానికి అడుగులు వేశారు మా జర్నలిస్టు సోదరులందరూ. ఇది చాలా శుభ పరిణామం. దీన్ని అందరూ కూడా ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకుండా, మీకు రాబోయే రోజుల్లో నిజంగా ఈరోజు కొంచెం పెయిన్ఫుల్గా ఉండొచ్చు. ప్రెస్ క్లబ్ ఏది 40 ఏళ్ళ తర్వాత, అంటే 40 ఇయర్స్ తర్వాత ఈ విధంగా ప్రెస్ క్లబ్ను సీజ్ చేయడం ఏంది, జర్నలిస్టులు ఒకరికొకరు లేకపోవడం ఏంది అని ఈ విధంగా అనుకోవచ్చు. కానీ బట్ రానున్న రోజుల్లో మీరే ఎవరైతే ఈరోజు బాధపడ్డారో, ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళే ఖచ్చితంగా ఒక మంచి పని చేశారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే రోజు మాత్రం ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లాలో కొన్ని రోజులుగా ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతున్నది మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు కలెక్టర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. యూనియన్లకు అతీతంగా అనంతపురంలో ఉన్న అన్ని జర్నలిస్టు సంఘాల యూనియన్లు, అందరూ బ్యూరోలు, అందరూ డెస్క్, సింగర్స్, అందరూ కెమెరామ్యాన్లు, ఫోటోగ్రాఫర్లు అందరితో సహకారంతో ఈరోజు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రధానంగా ఏమంటే, ఈ వారం 10 రోజులుగా ప్రెస్ క్లబ్లో ఉన్న పాత బిల్డింగ్ని కూలగొట్టి దాన్ని ఏదో రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏమనే విషయం ఆరాధిస్తే హోటల్కి ఎవరికో దాన్ని రెంట్కి ఇస్తున్నారు అని సమాచారం తెలిసింది. చాలామంది 90% ఎవరికి, 99% మాకు ఎవరికి తెలియదు, ఎవరు ఇస్తున్నారో తెలియదు, అక్కడ హోటల్ ఎవరో కూడా మనకి తెలియదు అని చెప్పినప్పుడు ప్రెస్ క్లబ్ ఉన్న బిల్డింగ్ కూడా పరాయి చేతికి పోతుందని ఒక నిర్ణయంతో ఈరోజు అందరూ కూడా సీనియర్లు కావచ్చు, ప్రజెంట్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒక అటెన్షన్లోకి వచ్చారు. అందరూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇచ్చి ఇమ్మీడియట్గా ఆ వర్క్ని స్టాప్ చేయించడంతో పాటు కొద్ది రోజుల టైంలో కొత్త కమిటీని ఎన్నుకొని యాజ్ పర్ సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి కొత్త కమిటీని ఎన్నుకోవడం అనేది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆ మేరకే కలెక్టర్ గారు డీసీఓకి, అదేవిధంగా అర్బన్ తహసీల్దార్కి అటాచ్ చేసి ఇమీడియట్గా వర్క్లు ఆపిస్తానని కూడా చెప్పాడు. అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఏదైతే దాని ప్రకారం కొత్త బాడీ ఎన్నిక వరకు కూడా డీసీఓ దానికి కస్టోడియన్ గాను ఒక అధికారిగా ఉంటాడని కూడా చెప్పడం జరిగింది. సో సాధ్యమున్నత త్వరలో అన్ని యూనియన్లు అందరూ సీనియర్లతో మాట్లాడుకొని కుదిరితే ఈ రోజు లేదా క్రిస్మస్ తర్వాత అందరూ మాట్లాడుకొని ఒక కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలకు పోవాలన్న దాని విధి విధానాలు ఏమనేది అందరితో మాట్లాడి అందరూ ఆమోదయోగ్యంతో ఒక నూతన కమిటీని డీసీఓ ఆధ్వర్యంలో ఒక నూతన కమిటీ ఎన్నుకున్న తర్వాత దాన్ని యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఒక ట్రాన్స్పరెంట్గా కమిటీని నడపాలని, దానికి ఒక అకౌంటబిలిటీ తీసుకురావాలనే ప్రయత్నంలో అందరూ కలిసి వచ్చారు. మిత్రులందరూ కూడా కలిసి వచ్చారు. అందరిది కూడా ఒకటే ఉద్దేశమే. సో అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది త్వరలో జరిగే విధంగా అందరూ కూడా ఇదే రకంగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. అనంతపురం ప్రెస్ క్లబ్కి సంబంధించి ప్రక్షాళన చేయాలని ఇవాళ పీడిఎఫ్, యూట్యూబ్ ఛానళ్ళు, ప్రింట్ మీడియా, ప్రధానమైన ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. అందరూ కూడా అన్ని యూనియన్లకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా సంయుక్తంగా వచ్చి ఒకే నిర్ణయంతో కలెక్టర్ గారికి ఒక విన్నపం చేయడం జరిగింది. మరి ప్రెస్ క్లబ్ని ప్రక్షాళన చేసి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి, అందుకు సహకరించాలని చెప్పి మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఆయన అందుకు సానుకూలంగానే స్పందించారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ దానికి ఒక అధికారిక కమిటీ లేదు కాబట్టి కమిటీ నియమించడానికి యాజ్ పర్ కోఆపరేటివ్ సొసైటీ నామ్స్ ప్రకారము ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించి ఆ అధికారి ద్వారా ఒక కొత్త కమిటీ ఏర్పాటు కోసము చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరాము. అయితే ఇప్పటి వరకు ఎలాంటి కమిటీ లేకోకుండా అనధికారికంగా ప్రెస్ క్లబ్లో ఒక కమిటీ నడుస్తుంది కాబట్టి కొత్త కమిటీ నియమించడానికి చర్యలు తీసుకోమని చెప్పాం. మరి దాని వరకు కూడా కలెక్టర్ గారు వెంటనే మరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పేసి అనంతపురం అర్బన్ తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత కోఆపరేటివ్ సొసైటీ అధికారిని నియమించడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. తొందరలోనే ప్రెస్ క్లబ్ ఒక ప్రక్షాళన జరిగి జర్నలిస్టులందరి అభివృద్ధి కోసము మరి అన్ని రాజకీయ పార్టీలకి ఒక వేదికగా మరి అది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తాం.
క్లబ్ అనంతపురంలో చాలా సంవత్సరాలుగా ఉంది. అయితే దీనికి కమిటీ నిర్వహణ ఇవి సరైన పద్ధతిలో ఇప్పుడు నడవక ఎవరికి వాళ్ళు సొంతంగా ప్రకటించేసుకుని మేమే కమిటీ అన్నట్టుగా నిర్వహణ జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదని అందరం జర్నలిస్ట్ సంఘాలు గాను జర్నలిస్ట్ గాను అందరం అనంతపురంలో ఉన్న అందరం చర్చించి ఇప్పుడు దీనికి ఒక పద్ధతిలో ఒక నిర్వహణ నడిచే విధంగా చేయాలని కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఆయన కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్కి దీన్ని ఎండార్స్ చేయడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో మీరు కమిటీని ఏర్పాటు చేసుకొని యాజ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కోఆపరేటివ్ పద్ధతిలో రెగ్యులర్గా నిర్వహణ ఉండే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ఒక పద్ధతి ప్రకారం నడిచేందుకు వీలుగా ఆయన ఆదేశించారు. దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ అందరం కూడా దానికి ఏకీభవిస్తూ అందరం కలిపి రాబోయే రోజుల్లో సమిష్టిగా అనంతపురం ప్రెస్ క్లబ్ నిర్వహణకు కృషి చేస్తామని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు మన అనంతపురం నగరంలో టవర్ క్లాక్ దగ్గర ఉన్నటువంటి ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ క్లబ్లో ఉన్నటువంటి జర్నలిస్టుల మధ్య వివాదం ఉండడం వలన ఈ క్లబ్ని దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్ని ఆర్గనైజేషన్ని నడపడంలో కొంత విభేదాలు తలెత్తినాయి. ఈ క్రమంలో ఒక గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళు మన గౌరవ జిల్లా కలెక్టర్ వారికి రిప్రజెంట్ చేసుకోవడము, ఈ సమస్యని సాల్వ్ చేయమని చెప్పడము జరిగింది. ఈ క్రమంలో కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రెస్ క్లబ్కి తహసీల్దార్గా నేను, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసరు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ I&PR మేము ముగ్గురం కూడా వచ్చి ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ దగ్గర అంటే వీళ్ళకు ఉన్నటువంటి లీగల్ శాంక్టిటీ ఏమి, చట్టబద్ధమైనటువంటి ఈ దీన్ని నడిపేకి కావాల్సినటువంటి చట్టబద్ధమైనటువంటివన్నీ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇక్కడ వీళ్ళందరితో అన్ని గ్రూపులని కూర్చోబెట్టి డిస్కస్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మాకు తెలిసింది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి కానీ ఇక్కడ ఉన్నటువంటి బాడీకి కానీ ఒక చట్టబద్ధమైనటువంటి ఇది లేదని చెప్పేసి మాకు అర్థమైంది. ఈ క్రమంలో ఈ సర్వే నంబర్ని వీటిని పరిశీలిస్తే కూడా ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 2057 అనేటువంటి ఒక సర్వే నంబరు. ఈ సర్వే నంబరు దీంట్లో ఉన్నటువంటి కట్టడాలకు కూడా వీళ్ళకి అలైనేషన్ జరిగి వీళ్ళకి కేటాయింపు కూడా జరిగి ఉండలేదు. కానీ ముందు నుంచి ఉన్నటువంటి సత్సంబంధాలతో వీటిని కొనసాగిస్తున్నారు. ఇక్కడ ఈ ఆర్గనైజేషన్ నడపడానికి కానీ ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ నడపడానికి కానీ వీళ్ళ దగ్గర ఎటువంటి చట్టబద్ధమైనటువంటివి లేని కారణంగా ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ని మేము సీజ్ చేస్తున్నాము. ఈ ప్రెస్ క్లబ్కి సంబంధించినటువంటి ఎవరైతే మెంబర్స్ వీళ్ళంతా ఉన్నారో వీళ్ళు చట్టబద్ధంగా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ దగ్గర కానీ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ ఒక ఆర్గనైజేషన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత చట్టబద్ధంగా ఒక ఎన్నిక కాబడితే ఆ ఆర్గనైజేషన్కి కానీ ఆ కోఆపరేటివ్ సొసైటీస్కి లేదంటే ఆ కోఆపరేటివ్ ఆఫీసర్కి మేము ఈ బిల్డింగ్ని దీన్ని హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పేసి చెప్పుకున్నాం.